విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏంటి దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నావా? నాతో ముఖ్యమైన విషయం చెప్తావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచా? ముందు ఫోన్ పెట్టే. సరిగ్గా 5 గంటలకి శాంతినగర్ బస్ స్టాప్ దగ్గర నిలబడు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేనా నాకు ఫోన్ చేసింది? అవును మేడం. ఏంటి నువ్వు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం? లేటెస్ట్గా మీరు కల్వర్టు పనులు కాంట్రాక్ట్ కోసం టెండర్ వేశారు కదా మేడం. మీకు పోటీ లక్ష్మీదేవి కంపెనీయేగా. వాళ్ళు టెండర్ వేసిన కొటేషన్ మీకు చెప్పి ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ మీకు వచ్చేలా చేద్దామని ఫోన్ చేశాను మేడం. ఐ సీ. నీకేమిటి అంత ఇంట్రెస్ట్? నాకే ఎందుకు చెప్పాలనుకున్నావు? డబ్బు కోసమా? చచ్చా, డబ్బుదే ఉంది మేడం. బుర్ర ఉండాలే కానీ కాలు కదపకుండా కూర్చొని కోట్లు సంపాదించవచ్చు. అచ్చా, మరి లక్ష్మీదేవి కోసమా? నోను, నాకు ఈ వ్యవస్థ మీద కోపం మేడం. నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని పైకి రానివ్వరు, పనికి రాని వాళ్ళని మాత్రం అన్నలానికి ఎక్కిస్తారు. ఆ లక్ష్మీదేవికి ఏమొచ్చో చెప్పండి? అప్పడాలు ఒడియాలు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు. ఆ దీపక్కు వాటిని సంచిలో వేసుకుని సైకిల్ మీద తిరుగుతూ అమ్ముకోవడానికి తప్ప ఎందుకు పనికిరాడు. కానీ వాళ్ళు ఇవాళ కార్పొరేట్ మనుషులు. నా కర్మ కొద్దీ వాళ్ళ దగ్గర ఉద్యోగంలో చేరాను. ఎలాగైనా అందులోంచి బయటపడదామని నా తాపత్రయం. అంటే నీ తెలివితేటలకి తగిన గుర్తింపు దొరకలేదని నీ బాధ, అంతేనా? కరెక్టే మేడం. మేధావిని మేధావి మాత్రమే గుర్తించగలుగుతాడని మీరు కాబట్టి నా మనసులోని మాటను అర్థం చేసుకోగలిగారు. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ నీ పేరేమిటి? బృహస్పతి. బుద్ధికి బృహస్పతి అంటారు కానీ నీకు బుద్ధి మాత్రం లేదనుకుంటాను. అదేంటి మేడం అలా అనేశారు? మీ స్టేట్మెంట్లో ఏదో లోపం ఉందనుకుంటాను. లోపం నా స్టేట్మెంట్లో లేదు, నీలోనే ఉంది. బుర్రున్నవాడెవడు ముఖ్యమైన విషయాలు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పడు, బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు. కాబట్టి ఈసారి ఏం చెప్పదలుచుకున్నా బయటకు వచ్చి ఫోన్ చేయి. ఓకే మేడం. ఎదుటి వాళ్ల లోపాలను సరిదిద్దగలిగే మీ మేధస్సుకి జోహార్లు మేడం. ఈ వ్యవస్థను సరిదిద్దటానికి దేశానికి మీలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. అందుకే మీకు సహాయపడదలుచుకున్నాను. నన్ను మీ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? నువ్వు నా కంపెనీలో చేరితే నాకే ఉపయోగపడతావు. అదేంటి మేడం? నువ్వు ఆ కంపెనీలోనే ఉండి అవసరమైన విషయాలు ఎప్పటికప్పుడు నాకు అందజేస్తూ ఉండు. ఏదో ఒక రోజు నీ టాలెంట్కి గుర్తింపు వచ్చేలా చేస్తాను. నువ్వు ఊహించిన ఎత్తులో నిన్ను నిలబెడతాను. థ్యాంక్ యూ మేడం. డ్రైవర్, కార్ ఆపు. ఇదిగో అడ్వాన్స్. రేపు ఆ టెండర్ నాకు రాగానే బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను. డ్రైవర్ పోనీ. అటు ఇటు కాకుండా ఇక్కడ దించేసింది ఏమిటి? ఏం పర్వాలేదు. మనకున్న తెలివితేటలతో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోగలం. చలో బృహస్పతి, కాబోయే కరోర్పతి. మేడం, కాఫీ రెడీ.
అమ్మా, అర్జెంటుగా నువ్వు డేట్ ఫిక్స్ చేయాలి. దేనికి దీపక్? ఇంక దేనికమ్మా, మీ పెళ్ళికి. నా మనసేం బాగోలేదు. కొన్నాళ్ళు ఆ సంగతి వదిలే. అలా అంటే ఎలాగమ్మా? మీ పెళ్ళి ఆపడానికి రోజు చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాయి. ఇంకా లేట్ చేయడం అనవసరం. మీ పెళ్లి చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బతుకుతుంది ఆ రోజు. అంచేత సాధ్యమైనంత తొందరలో ఈ పెళ్ళి అయిపోవాలి. నువ్వు వెంటనే పంతులు గారితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తే కార్డ్స్ ప్రింట్ చేయించేద్దాం. ఇంట్లో మనిషి చచ్చిపోతే పెళ్ళెలా చేసుకోమంటావు దీపక్? నిజమేనమ్మా, బీడీకి మనకి ఉన్న అనుబంధం అలాంటిది. అందుకని అలాగే అనిపిస్తుంది. కానీ ఈ పెళ్లికి బీడీ కూడా ఒప్పుకుంది కాబట్టి చేసుకోవడంలో తప్పు లేదనిపిస్తోంది. అయిన లేటు ఎలాగూ అయింది. కొన్నాళ్ళు ఆగుదాం. దేనికమ్మా? ఈ పెళ్లి చెడగొట్టడానికి, రోజుకి మరో ఛాన్స్ ఇవ్వడానికా? కాదు, మేం పెళ్లి చేసుకుంటున్నది తోడు కోసం, ఓ ఆసరా కోసం. అందుకని తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది కాదమ్మా, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా వరకు అయిపోయాయి కదా, ఇప్పటికే లేట్ అయింది. దీపక్, మన ఇంట్లో ఓ పెద్ద దిక్కులా ఉన్న బీడీ చనిపోయిన ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోలేను. నేను పని మనిషిగా పనిచేస్తున్నప్పుడు ఓ విషయంలో నన్ను చులకనగా మాట్లాడినా క్రమంగా నేనేమిటో అర్థం చేసుకుంది. మన ఇంటికొచ్చాక పని మనిషిలా సేవలు చేసింది, పెద్ద మనిషిలా సలహాలిచ్చింది. ఓ స్నేహితురాల్లా మన కష్టాలు కన్నీళ్లు పంచుకుంది. అమ్మల అభిమానం పంచి ఆప్యాయంగా అన్నం పెట్టింది. రోజీ సంజయ్కు విడాకులిప్పించినప్పుడు, మనల్ందరినీ విడదయ్యాలనుకున్నప్పుడు, నీకు ఉరిశిక్ష పడేలా చేసినప్పుడు ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకునుండి మనకి ధైర్యం చెప్పింది. బీడీతో ఏ రకమైన బంధుత్వం, రక్త సంబంధం లేకపోయినా తన ప్రేమ బంధంతో మనల్ని కట్టిపడేసింది. మన కుటుంబంలో మనిషిగా మిగిలిపోయింది. దీపక్, అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నేను బీడీలో మా అమ్మను చూసుకున్నాను. బీడీతో నాకున్న అనుబంధం అంత గొప్పది బాబు. అందుకే బీడీయే మా పెళ్లి పెద్ద అనుకున్నాను. పెళ్లికొచ్చి అక్షంతలు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తుందనుకున్నాను. అలాంటి బీడీ ఇప్పుడు మన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఓ ఏడాది వరకు ఏ శుభకార్యం జరగకూడదంటారు. అందుచేత ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. ఓ ఏడాది పాటు ఆగడం మంచిదనిపిస్తోంది. నీ ఆవేదన్ని నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ఆ రోజు తక్కువది కాదు. మీ పెళ్లి ఏడాది పాటు పోస్ట్ పోన్ అయిందని తెలిస్తే తిమ్మిని బమ్మిని చేసో, బమ్మిని తిమ్మిని చేసో మీ పెళ్లి జరగకుండా చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకునేనా మరొక్కసారి ఆలోచించమ్మా. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు దీపక్. మరో ఏడాది తర్వాతే మా పెళ్ళి. నిజంగా నాకు చలసాని గారికి రాసిపెట్టుంటే రోజు ఏం చేసినా మా పెళ్ళి ఆగదు. ఆగకపోతే మంచిదేనమ్మా. ప్రతిసారి ఏవో అడ్డంకులు, అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. అందుకు బాధగా ఉంది. ఏం చేస్తాం దీపక్? ఇంతవరకు రోజు ఈ పని కట్టుకుని మా పెళ్లి ఆపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు అనుకోని అవాంతరం వచ్చింది. మనమేం చేయగలం చెప్పు? అది సరేనమ్మా, కానీ పెళ్లి వాయిదా వేయడం అనేది మనం మాత్రమే తీసుకునే నిర్ణయం కాదుగా. ఈ విషయం తెలిస్తే చలసాని గారు ఎలా ఫీల్ అవుతారో, ఏమంటారో అది కూడా ఆలోచించాలిగా. దీపక్, నేను చలసాని గారితో మాట్లాడతాను. నా సెంటిమెంట్ని ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. కొన్నాళ్ళు ఆగమన్నా ఆయన ఏమీ అనుకోరు. నాకా నమ్మకం ఉంది. సరేనమ్మా, నీ ఇష్టం. హలో అండాళ్ళు, సాయంత్రం 6 గంటలకల్లా నువ్వు మా ఇంటి దగ్గర ఉండాలి. నీకు స్వీట్ న్యూస్ చెప్తాను. ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనే పార్టీ ఇస్తున్నాను. ఎందుకు ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అదంతా కుదరదు పరమేశ్వర. షార్ప్ 6 నువ్వు మా ఇంటి దగ్గర ఉండాలి. ఉంటాను. హలో రంగస్కే,
విస్కీ మూడ్లో ఉన్నావా? ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను, నువ్వు మిస్ అవ్వకుండా రావాలి. ఆ ఒక్కటి అడక్కు, వచ్చాక చెప్తేనే థ్రిల్. నువ్వు వస్తున్నావు అంతే. అన్నట్టు మన ఫ్రెండ్స్ అందరూ క్లబ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. వచ్చేటప్పుడు వాళ్ళని కూడా పికప్ చేసుకుని తీసుకురా. ఓకే, సీ యూ, బాయ్. షార్ప్ 6 మర్చిపోకు. అమ్మగారండే ఇవాళ తవర ముఖం ఏంటి? చింతపండేసి తోని ఇతర చెమ్మునాగా తల ఆడిపోతుంది. టింగు టింగు అని ఫోన్ చేసి మీ తింగర మేళాలందరినీ పార్టీకి పిలిచేస్తున్నారు. ఏడు సంగతి? మళ్ళీ ఎవరు కొంపైన కూల్చినారా? లేదు, నీలాగా నీతులు చెప్పి చెప్పి ఆ బీడీ చచ్చింది కదా, దాంతో లక్ష్మీ చలసానుల పెళ్లి ఆగిపోయింది. బీడీ చచ్చి నాకు సాయం చేసినందుకు పార్టీ ఇస్తున్నాను. బాగుందమ్మా, చాలా బాగుంది. మీకింత చండాలపు ఆలోచన వచ్చినందుకు చేతులెత్తి దండం పెట్టాలి. సాటి మనిషి చచ్చిపోతే సంబరం చేసుకుంటున్నారంతే. తవరిని ఏటని పిలవాలో నాకు అర్థం కావట్లేదు. ఆ చచ్చిపోయిన మనిషి కూడా పరాయి మనిషి కాదు గందా. కన్న తల్లిలా తమరిని పెంచింది. సచ్చేదాకా తవరి పేరే కలవరించింది. తమరు సీ కొట్టినా సేదరించుకున్నా తవరు మంచే కోరుకుంది. అలాగనే తమని కన్నీళ్ళెట్టుకోమని చెప్పట్లేదు. ఈ పార్టీలన్నీ మానేసి ఒక్క క్షణం బీడుగోరుని తలుసుకోండి. ఆయమ్మ ఆత్మ ఏడున్నా సంతోషిస్తుంది. ఇంకాపుతావా? అధిక ప్రసంగం చేసి చేసి ఆ బీడీ నాకు శత్రువు అయింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు. పని మనిషివి పని మనిషిలా ఉండు. పని మనిషి కూడా తమలాంటి మనిషే. అదేదో పనికిరాని మనిషిలాగా ఎందుకలా నోరు పారేసుకుంటారు? తమరు ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఆ పని మనిషే. అది మర్చిపోకండి. ఏ పని మనిషి అయినా తమరి చేతిలో పని అందుకుంటుందేమో గాని తమరికి ప్రేమ అభిమానాలు పంచేయదు. తమరు మనసు బాధపడితే మా ఇలా ఆడిపోనాం. తమరు ఆకలి మా ఆకలి అనుకున్నాం. తమరు కట్టాలు కన్నీళ్ళు మావే అనుకున్నాం. తమరు చీకొట్టినా తిట్టినా తమరిని అంటు పెట్టుకున్నాం. అయిన వాళ్ళందరూ కాదని ఒగ్గెత్తే ఒక్కలే మిగిలిపోతే ఇవాళ ఆసరాగా నిలిచింది ఈ పని మనిషే. అది గుర్తుంచుకోండి. ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు? డబ్బు పారేస్తే నీలాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు. నిజమే, డబ్బు పారేస్తే పని మనుషులు దొరుకుతారు తప్ప తమని ప్రేమించే మనుషులు అభిమానించే మనుషులు మాత్రం దొరకరు. ఏమిటి పని మనుషుల యూనియన్ ఏమైనా పెట్టి ప్రెసిడెంట్ అయ్యావా? ఊరికే లెక్చర్లు ఇస్తున్నావు. నీకు జీతం ఇస్తున్నది లెక్చర్లు ఇవ్వడానికి కాదు, పని చేయడానికి. పార్టీకి అందరూ వస్తున్నారు, లోపలికి వెళ్ళి ముందు ఆ పని చూడు. అసలు విషయం చెప్పకుండా మిసెస్ రోజీ మనల్ని గొప్ప టెన్షన్లో పెట్టేశారు. నేను తట్టుకోలేకపోతున్నాను. మీకేం పరమేశ్వరా, పెగ్గు వేశారంటే ప్రపంచం ఏమవుతుందో మీకే తెలీదు. మరి మా సంగతి ఏంటి? అయినా ఎప్పుడూ కప్పు కాఫీ కూడా ఇవ్వదు. ఇవాళ ఏకంగా పార్టీ ఇస్తోందంటే మళ్ళీ బిన్ లాడెన్ బాంబు వేస్తాడేమోనని భయంగా ఉంది. అరుగో నమస్కారం పరమేశ్వరా. ఆహా, ఏమి అందం, ఏమి చందం, ఏమి టీవీ, ఏమి రాజసం. అచ్చం వైకుంఠం నుంచి మెట్లు దిగొస్తున్న శ్రీ మహాలక్ష్మిలా ఉన్నారు. నేను మహాలక్ష్మిలా ఉండడం ఏమిటి? నాన్ సెన్స్. ఆ మహాలక్ష్మి నాలా ఉంటుంది. నిజం పరమేశ్వరా, ఏదో అజ్ఞానంతో అన్నాను. ఏది ఏమైనా చాలా రోజులకి మళ్ళీ మీ మొహం కళకళలాడుతోంది. చాలా సంతోషం పరమేశ్వరా. మిసెస్ రోజీ కారణం చెప్పకుండా పార్టీకి పిలిచారు. బీపీ రైజ్ అయిపోతోంది. ఇప్పుడైనా చెప్పండి. అది చెప్పడానికేగా పిలిచాను. ఓ శుభవార్త ఏంటంటే బీడీ చచ్చింది. చెలసాని లక్ష్మీదేవుల పెళ్లి ఆగిపోయింది. అందుకే ఈ ఆనందం, అందుకే ఈ పార్టీ. బీడీ చావుకి లక్ష్మీదేవి పెళ్లికి లింక్ ఏమిటో అర్థం కావట్లేదు. ఆ మందు మత్తులోంచి బయటపడితేనే కానీ ఈజీగా అర్థం కాదు. ఆ లక్ష్మీదేవి సెంటిమెంటల్ ఫూల్ కదా. అందుకని బీడీ చచ్చిందనే సానుభూతితో పెళ్లి ఏడాది పాటు వాయిదా వేసుకుంది. అది చాలు కదా మనకి. అవును పరమేశ్వరా, ఈలోగా శకునిలా పాచికలు వేసి ఆ పెళ్లి అసలు జరగకుండా చేస్తారు. అంతేనా పరమేశ్వరా?
కరెక్ట్. నా మనసులో మాట ఎంత చక్కగా చెప్పావండాళ్ళు. నువ్వు ఆయ్ పార్టీ కానీ అరేంజ్ చేయి. అలాగే బామ్మగారు. నాదో చిన్న అనుమానం పరమేశ్వరా. చెప్పు అండాళ్ళు. అది కాదు పరమేశ్వరా, ఎంత కాదనుకున్నా బీడీ మిమ్మల్ని ప్రేమగా పెంచింది, మీకోసం తప్పించిపోయింది. ఆఖరి నిమిషం వరకు మీకోసం చూసి చూసి ప్రాణాలు వదిలేసింది. అలాంటిది ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళలేదని అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. అది నాకేమవుతుందని వెళ్ళాలి? పని మనిషిలా ఉండక తన హద్దులు మర్చిపోయి ఎప్పుడు వెధవ సలహాలు ఇచ్చేది, ఎక్కడలేని నీతుల్ని ఏరుకొచ్చి నాకు తలంటు పోసేది, ప్రతిదానికి ఎదురు చెప్పేది. ఆ బీడీ బతుకుండగా నాకెప్పుడు ఉపయోగపడలేదు, కానీ చచ్చి ఉపయోగపడింది. లక్ష్మీదేవి పెళ్లి ఆపు చేసింది. ఇంతవరకు ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని సతమతమయ్యాను. జరిగిపోతుందేమోనని టెన్షన్ పడ్డాను. దేవుడు నా వైపు ఉన్నాడు. ఆ దేవుడైనా ఈ రోజుకి భయపడి ఆగిపోవాల్సిందే. అందుకే ఈ రకంగా బీడీని లేపేసి నాకు లైన్ క్లియర్ చేశాడు. అందుకే ఈ ఆనందం. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఏడాది గడువుంది కదా, ఈలోగా తిమ్మిని బమ్మిని చేస్తాను. వాళ్ళిద్దరినీ కలవకుండా చేస్తాను. ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను.